నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. విజయవాడలో మంత్రి సవిత నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల హామీ మేరకు బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రక్షణ కల్పించేలా దేశంలోనే తొలిసారిగా ఏపీలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురానున్నట్లు మంత్రి సవిత తెలిపారు. బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధుల సూచనలను బిల్లులో పొందుపరిచి జాతీయ బీసీ కమిషన్కు నివేదిక అందించిన అనంతరం చట్టాన్ని సభ ముందుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, సమగ్ర సంప్రదింపుల తర్వాత బలమైన చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. సూక్ష్మ స్థాయి ప్రణాళిక ద్వారా విశాఖ రీజియన్ మొత్తం అభివృద్ధి చేయాలన్నదే వీఈఆర్ ప్రాజెక్టు లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాల్లో కీలకమైన ప్రాజెక్టుల ద్వారా 9.50 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించేలా విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు ఉండాలని సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 3.50 నుంచి 4 లక్షల కోట్ల మేర ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేట్ రంగం నుంచి 5.30 లక్షల కోట్లు రాబట్టేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఏసిటీ ప్రాజెక్టుగా పెట్టుకొని విశాఖ రీజియన్ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. వీఈఆర్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని, ప్రతి రంగాన్ని పరిగణలోకి తీసుకొని అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుండి నీటి విడుదల చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఎల్నినో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి కోసం భద్రపరుచుకోవాలని సూచించారు. నేటికి శ్రీశైలం వద్ద ఉన్న 119 టీఎంసీలకు తోడు రాబోయే 10 రోజుల్లో మరొక 100 టీఎంసీల వరకు ఇన్ఫ్లో రావచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో మన ఏపీ 63% వాటాను ప్రథమంగా త్రాగునీటికే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని ఎల్నినో దృష్ట్యా ప్రథమ ప్రాధాన్యతగా తాగునీటికి విడుదల చేస్తున్నారు. సూపర్ ఎల్నినో నేపథ్యంలో భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటరు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, వడగాల్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ రోజు కూడా హంద్రీనివాకి ఒక 13 టీఎంసీల వరకు కూడా ఆ రిజర్వాయర్ లో త్రాగునీటి కోసం నింపుకుని రిజర్వ్ చేసుకోవాలని ఈ
రోజు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా పోతిరెడ్డిపాడు ద్వారా కూడా గాలేరు నగరికి గాని అదేవిధంగా తెలుగు గంగకు గాని దగ్గర ఒక 20 టీఎంసీల నీరు కూడా విడుదలను రేపటి నుంచి చేసి అది కూడా డ్రింకింగ్ వాటర్ కోసమే 2027 జూన్ వరకు కూడా భద్రపరచుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ నాగార్జున సాగర్ కు సంబంధించి ఈ రోజుకి కూడా ఇంకా 175 టీఎంసీల నీరు ఖాళీగా ఉంది రిజర్వాయర్. అంచేత డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అండ్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి 32 టీఎంసీల నీరు త్రాగునీరుకి అవసరమని డిమాండ్ అని గుర్తించి దాన్ని కూడా అక్కడ డ్రింకింగ్ వాటర్ పర్పస్ భవిష్యత్తులో రిలీజ్ చేయాలని ఉన్న ప్రతి నీటి బిందువును కూడా జాగ్రత్తగా పొదుపుగా త్రాగునీరుకే అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. రేపు భవిష్యత్తులో వర్షపాతం గాని మరింత వరదలు వచ్చి అదనంగా మనకి నీళ్లు వస్తే దాన్ని ఏ రకంగా ఎక్కడ ఏ ప్రాంతానికి ఏ రకంగా చేయాలనేటువంటి విధంగా సమీక్ష చేసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ డ్రింకింగ్ వాటర్ కోసం ఇచ్చేటువంటి నీళ్లను పర్టికులర్ గా కలెక్టర్స్ ఇరిగేషన్, రెవెన్యూ, అగ్రికల్చర్ ముగ్గురు డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రతి నీటి చుక్క కూడా పొదుపుగా వాడేటువంటి విధంగా అందరూ కూడా బాధ్యత తీసుకుని ప్రజల్ని కూడా రైతులను కూడా ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి కూడా సూపర్ నేపథ్యంలో అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. గుంటూరు జిల్లా పొన్నూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి మురళీకృష్ణ మెగా డిఎస్సి నియామకాలపై కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెగా డిఎస్సి పేరుతో నిర్వహించిన నియామక ప్రక్రియ దగా డిఎస్సిగా మారిందని ఆరోపించారు. డిఎస్సి పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలను విక్రయించారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సచివాలయ ఉద్యోగ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. డిఎస్సిలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంబటి మురళీకృష్ణ ప్రకటించారు. అట్లా ఉద్యోగాలు రానటువంటి వ్యక్తులు, కష్టపడి చదువుకున్న వ్యక్తులు అదో రామచంద్రాని గ్రామాల్లో గెలిపిస్తా ఉన్నారు. ఉదాహరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సచివాలయాల్లో వేలాది మందికి పరీక్షలు పెట్టి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. గ్రామ సచివాలయాల్లో ఏ ఒక్క ఆరోపణ లేదు. మరి ప్రజలందరూ సంతృప్తి చెందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే పులివెందుల్లో కూడా అనేక మంది వచ్చి మన ప్రభుత్వం వచ్చింది 4 ఉద్యోగాలు మనకి ఇవ్వమంటే అలా కుదరదు, మీకు అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇస్తారు ఎక్కడన్నా ఉంటే, కానీ ఇది మెరిట్ ప్రాతిపదిక మీద జరగాలని ప్రతి ఒక్క వ్యక్తిని ఓపెన్ మెరిట్ లో సెలెక్ట్ చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి హయాం ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉందో మీకు తెలుసు. అందువల్ల ఈ అక్రమాలని ఉవ్వెత్తున తరంగంలాగా మరి మెగా డిఎస్సి అక్రమాలని మన నీట్ పరీక్షలో జరిగినటువంటి పేపర్ లీక్ ని జన్జీ యువత ఎలా ఎదిరించిందో, వెనుక రాజకీయ పక్షాలను ముందు విద్యార్థులు యువత ఎలా ఎదిరించిందో ఆ క్రమంలోనే మరి ఆ రోజున కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే పరిస్థితి. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా రావాలని ఈ అక్రమాలకు పట్టుకొమ్మైనటువంటి మానవ వనరుల యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 6వ తారీఖున పొన్నూరు పట్టణంలో టౌన్, 7వ తారీఖున కాకాల్లో, 8వ తారీఖు చేబ్రోల్లో, తిరిగి 9వ తారీఖు పొన్నూరు రూరల్లో రేనిరాహార దీక్షలు ఘనంగా జరగాలని, 10వ తారీఖున జరిగే ర్యాలీ అంబేద్కర్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఘనంగా జరగాలని ఈ నిరసనను తెలియజేయడం ద్వారా ప్రభుత్వం మెడలు వంచాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, సిబిఐ దర్యాప్తు చేయాలని పొన్నూరు నియోజకవర్గ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో మరి ప్రజలందరూ కూడా కోరుకున్న విధంగా కార్యక్రమాలు రూపొందాయని మీ అందరికీ తెలియజేస్తూ
అమరావతి రాజధానిలో నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రుల నివాసాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, ఐకానిక్ టవర్లు సహా పలు నిర్మాణాలను సందర్శించిన మంత్రి నారాయణ రాజధాని పనుల పురోగతిని తోటి మంత్రులకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి వంగలపూడి అనిత అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, డిసెంబర్ నాటికి 4000 ఇళ్లను ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు తెలిపారు. రాజధానితో రైతులు, ఉద్యోగులు, కార్మికులకు భావోద్వేగ అనుబంధం ఉందని పేర్కొంటూ ప్రజలంతా అమరావతికి వచ్చి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడాలని పిలుపునిచ్చారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టిలో రాజధాని నిర్మాణం జరుగుతోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన భవనాలు కూడా త్వరలో పూర్తవుతాయని తెలిపారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, గొడ్లపాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేయాలి. తర్వాత వచ్చిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. 2019లో ఎన్నో మాటలు చెప్పి ఇక్కడే అమరావతి ఉంటుంది అని చెప్పి కలబుల్లి మాటలు మాట్లాడిన తర్వాత సీఎం అయిన ఆ వ్యక్తి తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా అమరావతిని కంప్లీట్గా నాశనం చేయడమే కాకుండా 3 రాజధానులని ఒక తెరలేపడం. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న నమ్మకం, ఆ నమ్మకంతో ఈరోజు మళ్ళీ తిరిగి మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఇంత ఎస్టాబ్లిష్మెంట్లు జరుగుతున్నాయని సంగతి తెలుసు, కానీ మేము కూడా చూడాలి అని గౌరవ మంత్రి గారు నారాయణ గారు మమ్మల్ని ఇక్కడ తీసుకురావడమే కాదు, 10 మందికి మనం తెలియజెప్పాలి ఇక్కడ మనం జరుగుతున్న పరిణామాలు కానీ, జరుగుతున్న అభివృద్ధి కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడే నేను మా నారాయణ గారు, మా సోదరులు కొండపల్లి శ్రీనివాస్ గారు, మేము అందరం కూడా వచ్చేటప్పుడు సరే మనం చూడటంతో పాటు ప్రజలు చూడాలి, ముఖ్యంగా రాబోయే తరం వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కానీ, ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీసు సెటప్లు కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే. అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగానని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగానని పదాలు ఉపయోగిస్తున్న చాలామందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ, ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం.